లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అది నిర్మానుష్య ప్రాంతం. బస్సు కోసం ఎదురు చూస్తున్న వివాహిత. ఇంతలో ఓ సైకో ప్రత్యక్షం. లిఫ్ట్ ఇస్తానంటూ ఎక్కమన్నాడు. తమ్ముడే కదా అని నమ్మించాడు. ఓవైపు చీకటి, మరోవైపు చిన్నారి ఏడుపు. సరే కదా అని గతి లేక బండెక్కితే ఇంతలోనే ఊహించని పరిణామం. అసలు అక్కడ ఏం జరిగింది? ఏపీలో కొనసాగుతున్న కీచక పర్వం. మహిళలపై ఆగని అఘాయిత్యాలు. ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతున్న మృగాళ్లు. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు. పలుచోట్ల నిందితులతో కలిసి రాజీకి యత్నం. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోతుంది. గడప దాటితే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కామాంధులు కళ్లల్లో కామం నింపుకొని రోడ్లపై తిరుగుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాలిబన్ల తరహాలో రెచ్చిపోతున్నారు. మగువ కనిపిస్తే మృగాలల్లా రెచ్చిపోతున్నారు. ఏపీ అఘాయిత్యాల పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. మహిళలకు సమున్నత స్థానమిచ్చి వారిని పూజించిన గడ్డ మీద ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి మొదలు పండు ముసలి వరకు అఘాయిత్యాల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహితకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారం చేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆ సమయంలో 3 ఏళ్ల చిన్నారితో ఉన్న ఆమె ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. అయితే ఇదే విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే రాజీ మార్గం కుదిర్చేందుకు యత్నించారు. చివరకు బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసి తమకు న్యాయం చెయ్యాలి అని వేడుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళంలోని హైతి నగరంలో గొల్లవీధికి చెందిన ఓ వివాహిత తన భర్త వ్యాపార అవసరాల నిమిత్తం ఈ ఏడాది ఉగాదికి ఓ ఫైనాన్స్ కంపెనీలో ద్విచక్ర వాహనాన్ని తీసుకున్నారు. నెలవారీ వాయిదాల రూపంలో డబ్బులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గత నెల వాయిదా సొమ్ము చెల్లించలేదు. మరోవైపు అప్పుల భారం భరించలేక వివాహిత భర్త అక్టోబర్ 19న ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో వివాహిత తన 3 ఏళ్ల చిన్నారితో కలిసి కన్నవారింటికి వెళ్లిపోయింది. అయితే వాయిదా సొమ్ము రికవరీ కోసం ఫైనాన్స్ సంస్థ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తరచూ డబ్బులు అడిగేవారు. ఈ క్రమంలో ఈ నెల 9న ఫోన్ చేసి డబ్బులు అడగ్గా తన కుమార్తె మెడలో ఉన్న బంగారం చైన్ ని తాకట్టు పెట్టి ఇస్తాను అని, శ్రీకాకుళం వెళ్తున్నాను అని వివాహిత చెప్పింది. ఈ మేరకు ఆమె తన కుమార్తెతో కలిసి పుట్టింటి నుంచి రాత్రి 7 గంటలకు ఆటోలో శ్రీకాకుళంలో తన ఇంటికి బయలుదేరింది. చింతాడ జంక్షన్ లో దిగి శ్రీకాకుళం వెళ్లే బస్సు, ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి లిఫ్ట్ ఇస్తానన్నాడు. ఆమె రానని చెప్పగా తమ్ముడిని నమ్మవా అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు వెయిట్ చేశాను సార్ బస్సు, ఆటో కోసం. ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు సార్. వచ్చి నాకు బైక్ మీద డ్రాప్ చేసేస్తాను అక్క, మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను శ్రీకాకుళం వెళ్ళాలి కానీ బస్సు వస్తుందిలే అమ్మ, చాలా బస్సులు వస్తాయి అనేసి అని అన్నాను. మా పాప ఏడుస్తుంది సార్. ఆ టైంకి నా చేతిలో పాప ఏడుస్తుంది. అక్క 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 అంటున్నాడు. పాపను ఆడించాడు సార్. ఆడించి మామ అని పిలవన్నాడు పాపకి. మా పాప మామ అని పిలిచి ఆడించిన తర్వాత ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా అక్క, విలేజ్ వాళ్ళం మేమేం చేసేస్తాం అక్క, నీకు దిగబెట్టేస్తానులే అక్క, నేను నేవీకి వెళ్ళాలి, మా అక్క అనుకొని ఆలోచించి నీకు నేను చెప్తున్నాను అనేసి నమ్మించి నాకు బండెక్కించాడు సార్. ఓవైపు చీకటి పడిపోవడం, మరోవైపు చిన్నారి ఏడుస్తూ ఉండటంతో ఆమె ఆ వాహనం ఎక్కింది. ఆ సైకో కొత్త రోడ్డు దగ్గర గెడ్డ వైపు ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. పాపను, ఫోన్ను లాక్కొని మెడలో చైన్ను గెడ్డలో పడేస్తాను అని ఆమెను బెదిరించాడు. లొంగిపోవాలి అని, లేదంటే ఆ చిన్నారిని గెడ్డలో విసిరేస్తాను అన్నాడు. ఈ క్రమంలో చిన్నారి కంటి వద్ద చిన్న గాయమైంది. అయితే వివాహిత ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి తమ చిన్నారితో కలిసి రోడ్డు వైపు పరుగులు తీసింది. కొత్త రోడ్డు వరకు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు సార్. నా తమ్ముడే అన్నట్లు తీసుకెళ్ళాడు సార్. వాకర్స్ రోడ్ అంటే బండి ఆపకుండా ఫాస్ట్ తీసుకెళ్ళాడు సార్. పాప నేను గెంతేయాలని చూసాను. గెంతితే పడిపోయి పాపకి ఏమైపోద్దో నేనేమైపోద్దో అని అరుస్తున్నా కూడా సార్. ఆ టైంలో అక్కడ తాగిన వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. ఆ ఏరియాలో తాగిన వాళ్ళు ఉంటారట, వాళ్ళు కూడా లేరు సార్. బండి మీద నుంచి అమాంతం కిందకు తోస్తాడు సార్ పాపని. పాపని ఎత్తుకొని పరిగెట్టడానికి ట్రై చేస్తే నువ్వు గట్టిగా అరకు, ఎక్కువ దూరం పరిగెట్టలేవు, నేను నేవీ అని నీకు చెప్పాను కదా, నేను 4 అడుగులు వేస్తుంటే సార్ 2 అడుగుల్లోనే మా దగ్గరకు వచ్చేస్తున్నాడు. మొత్తం ఆ 10 మీటర్లు ఉంటుంది సార్ పోలీసులు అంచనా వేసి చెప్పారు. ఆ మొత్తం చీడ్చి కొట్టాడు సార్ నాకు. అయితే గంట సేపు పోరాడి నిందితుడి వద్ద నుంచి తప్పించుకొని పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. న్యాయం చేస్తారని స్టేషన్ కు వస్తే రాజీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో ఈ కేసును 1,50,000కు రాజీ చేసేలా యత్నించారు అని తెలిపారు ఆమె. చివరికి న్యాయం కోసం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని బాధితురాలు ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అదే మీ విషయం వచ్చారా రాలేదు? లేదు సార్, నాకేం కాలేజ్ చేయలేదు. అదే మీరు 1,50,000 ఇస్తారని సెటిల్మెంట్ చేశారు కదా. అదే అంటే ఒక చేయండి, నాకు చేయి నాకు ఇచ్చేస్తామన్నారు. 50,000 నాకు ఇస్తారా అని అన్నారు కదా. మాకు ఆ సెటిల్మెంట్ మరి మాకు ఇష్టం లేదు సార్. మరోవైపు వాయిదా డబ్బుల కోసం ఫైనాన్స్ వ్యక్తి పదే పదే ఫోన్ చేస్తున్న విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పింది. ట్రూ కాలర్ లో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ వెతకగా అత్యాచారానికి యత్నించిన వ్యక్తి ఫోటో కనిపించింది. దీంతో బాధితురాలు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ ఫోన్ నెంబర్ వంజంగి గ్రామానికి చెందిన తాండ్ర విద్యాసాగర్ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యాసాగర్ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించినట్టు ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై కేసు దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు.